రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. కొన్ని రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను సీఎం చంద్రబాబు పరామర్శించారు. హైదరాబాద్లోని పవన్ నివాసానికి వెళ్లి ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. ఇక పవన్ కళ్యాణ్ వైరల్ జ్వరంతో బాధపడుతున్నట్లు 5 రోజుల క్రితం ఆయన కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. తాజా రాజకీయ పరిణామాలతో చంద్రబాబు పవన్ మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇక అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ సోదరుడు చిరంజీవిపై ఎమ్మెల్యే నటుడు బాలకృష్ణ వ్యాఖ్యలు చేసిన తర్వాత పవన్ను చంద్రబాబు కలవటంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ఫిల్మ్ రిపోర్టర్ అశోక్ మనకి ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా మొన్న చిరంజీవికి సంబంధించి లేఖ విడుదల చేశారు, ఒక స్పష్టతనిచ్చినటువంటి సందర్భం. సో ఈ పరిణామాల తర్వాత చంద్రబాబు కలవటంపై ఫ్యాన్స్ ఏమంటున్నారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఏపీకి ఉన్న సంగతి మనందరూ తెలిసిందే. అయితే ఈ మధ్య కాలంలో ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ జరిగినటువంటి కొన్ని సంఘటనలు, ముఖ్యంగా కామినేని అలాగే బాలకృష్ణ చేసిన కొన్ని కామెంట్స్ ప్రస్తుతానికి అది చిరు ఫ్యామిలీకి కూడా తాకింది. చిరు కూడా చిరంజీవి కూడా దీనికి సంబంధించి ఒక పత్రికా ప్రకటన కూడా రిలీజ్ చేశారు. ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొంత ఇబ్బంది పెట్టాడు సినిమాకి సంబంధించిన పెద్దల్ని, దానివల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారనే విషయాన్ని చెప్పడం జరిగింది. అయితే దాన్ని కామెంట్ చేస్తూ చిరంజీవి కూడా చెప్పారు. అయితే ఈ చిరంజీవిని ఇటు బాలకృష్ణ, అంటే ఇటు టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు బాలకృష్ణ చిరు ఫ్యామిలీని అలాగే చిరంజీవిని కొంత అవగాహపరిచినట్టు కొంత ఫ్యాన్స్ అలాగే కొంత జనసేన కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున వివాదానికి తెరదీసింది. అయితే కూటమి ఉన్నప్పటికీ కూడా వీళ్ళ మధ్య ఒక కోల్డ్ వార్ అయితే కొనసాగుతుంది. ఇటు మన అసెంబ్లీ వేదిక కూడా చూసాం, ఈ టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా పవన్ కళ్యాణ్ అలాగే దుర్గేష్ ను కూడా ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలు, అలాగే మనోహర్ని కూడా, నాదెళ్ల మనోహర్ని కూడా ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలు చేయడం ఆయన చూసాం. అయితే మధ్యన చిన్న గ్యాప్ వచ్చిందేమో అనుకున్నారు. అయితే ఎప్పుడైతే బాలకృష్ణ ఎటువంటి కామెంట్స్ చేశాడో, ఆ బాలకృష్ణ కామెంట్స్ తర్వాత చిరు ఇచ్చిన ప్రకటన తర్వాత ఆర్నారాయణమూర్తి కూడా చెప్పడం, క్లారిటీ ఇవ్వడం, ఏదైనప్పటికీ కూడా జనసేన టీడీపీ మధ్య కొంత వారు సోషల్ మీడియా వేదికగా జరుగుతుంది. ఇటు ఫ్యాన్స్ కూడా పెద్ద ఎత్తున ఇటు టీడీపీ నాయకుల్ని, చంద్రబాబు నాయుడిని అలాగే కావాలని ఇది ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారని కొన్ని వ్యాఖ్యలు జరుగుతున్నాయి. అయితే నాయకులు ఎక్కడ కూడా స్పందించబడారు. పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు కానీ, లోకేష్ కానీ కొంతమంది ఎక్కడ కూడా బాహాటంగా చెప్పపోయినప్పటికీ కూడా ఫ్యాన్స్ మధ్య మాత్రం ఒక వార్ అయితే జరుగుతుంది. అయితే ఇటువంటి క్రమంలో వైరల్ ఫీవర్ గా, అంటే పవన్ కళ్యాణ్ కి వైరల్ ఫీవర్ ఒక 5 రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నాడు. అయితే ఆయన అక్కడి నుంచి నేరుగా అక్కడ కొంత శాఖాపరమైన ఆన్లైన్ లో కొంత శాఖాపరమైనటువంటి అధికారులతోటి మాట్లాడుతున్నప్పటికీ తీవ్రమైనటువంటి వైరల్ ఫీవర్ కారణంగా హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాద్ లో ఆయన నివాసంలో కూడా రెస్ట్ తీసుకుంటున్నాడు, డాక్టర్లు కూడా రెస్ట్ తీసుకుంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో, ఈ వివాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఒక్కసారి ఈరోజు చంద్రబాబు వెళ్ళి కలవడం, పరామర్శించడం అనే విషయం తెలుసుకోవడంతో కొంత దీనికి చెక్ పెట్టేదానికి, ఈ యొక్క సోషల్ మీడియాలో జరుగుతున్నట్టు మాటకు కూడా చెక్ పెట్టేందుకే అతను వెళ్ళాడని లేదా అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. ఏది అయినప్పటికీ కూడా అంటే ఇక్కడ ప్రధానంగా మీరు అన్నట్లు ఎటువంటి గ్యాప్ లేదు, గ్యాప్ ని ఫిల్ చేసేందుకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిశారనుకోవచ్చు. ఏమైనా దీని తర్వాత మాట్లాడే అవకాశం కనిపిస్తున్నారు, లేకపోతే పవన్ నుంచి కానీ చంద్రబాబు నుంచి ఒక ట్వీట్ ఏమైనా వచ్చే అవకాశం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? ఎందుకంటే చాలా వరకు గ్యాప్ కూటమిలో కుంపట్లు రేపేంత స్థాయిలో బాలకృష్ణ వ్యాఖ్యలు ఉన్నాయి. మీరు అన్నట్టు సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో తీవ్రమైనటువంటి విమర్శలు చేసుకుంటున్నారు. ఒక ఫుల్ స్టాప్ పడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏమైనా దీని తర్వాత ఇరు నేతలు ఎవరైనా స్పందించే అవకాశం ఉందన్న ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? అశోక్, చిరంజీవి కానీ స్పందించిన తర్వాత ఎక్కడ పవన్ కళ్యాణ్, చంద్రబాబు స్పందించలేదు. ఈ భేటీ తర్వాత కలిసే ఉన్నటువంటి ఒక సంకేతాన్ని ఇస్తూనే ఏమైనా స్పందించే అవకాశం, ట్వీట్ లాంటిది ఏమైనా చేసే అవకాశం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే ప్రస్తుతానికి ఏంటంటే ఇట్లాంటి బహుశా స్పందించకపోవచ్చు. కాకపోతే వాళ్ళు కేవలం ఇట్లా కలయికల ద్వారానే వాళ్ళ మధ్య ఎటువంటి విభేదాలు లేవని మాత్రం చెప్పకనే చెప్పినట్టుగా మనం భావించాలి. ఎందుకంటే ఇటువంటి విషయాల్లో అఫీషియల్ గా ప్రకటిస్తే ఖచ్చితంగా రేపు ఫ్యూచర్ లో కూడా మరిన్ని దాడులకు, మరిన్ని ప్రతిఘటనలకు ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ కూటమి ఏర్పడటానికి ముఖ్యమైన కారణం కూడా పవన్ కళ్యాణ్. ఈ ముఖ్యంగా టీడీపీ పార్టీని కానీ, బీజేపీని కానీ కలిపింది మాత్రం పవన్ కళ్యాణ్. అదే విషయాన్ని అనేక సందర్భాల్లో మోడీ లాంటి వ్యక్తి కూడా, అంటే ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. సో కాబట్టి కూటమికి ముఖ్య కారకుడైనటువంటి పవన్ కళ్యాణ్ వారు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, జైల్లో ఉన్నప్పుడు, అనేక దాడులు చేస్తున్నప్పుడు కూడా అండగా నిలిచింది కూడా పవన్ కళ్యాణ్. సో పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ప్రస్తుతానికి జరిగే దానిని నిమ్మకు నీరట్లుగా, అంటే ఎటువంటి ప్రకటనలు చేసేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే కేవలం కలయిక, వాళ్ళు ఒక అనుకున్నటువంటి స్టాండ్ తో ముందుకెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే
ఈ మధ్యన అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి వారు కావచ్చు, ఇటు మెగా ఫ్యామిలీ మధ్యలో జరిగిన వారు ఇవన్నీ కూడా మనం చూసాం. జనసేన కార్యకర్తలకు ఇట్లా వైసీపీకి అల్లు అర్జున్ జరుగుతున్న కామెంట్స్ అప్పుడు కూడా ఏం స్పందించలే. వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాయనమ్మ చనిపోయినప్పుడు కలిసిన సందర్భంలో కానీ వాళ్ళ ఫ్యామిలీ అటాచ్మెంట్ కానీ వాళ్ళు ఎటువంటి ప్రకటన చేయకుండానే వాళ్ళు మేమంతా ఒక్కటిగా ఉన్నాం అనేది మాత్రం అందరికీ చెప్పే ప్రయత్నం. ఇప్పుడు ప్రస్తుతానికి కూడా ఈరోజు చంద్రబాబు కలిశాడు, త్వరలో లోకేష్ కూడా కలుస్తాడని తెలుస్తుంది. అంతేకాకుండా కీలకమైనటువంటి బీజేపీ నాయకులు అలాగే కేంద్ర నాయకత్వం కూడా ఆయన్ని పరామర్శించడానికి వచ్చేటువంటి అవకాశం ఉంది 1-2 రోజుల్లో అనేది కూడా మనకు ఉన్నటువంటి సమాచారం. సో కాబట్టి ఎటువంటి ప్రకటనలు అయితే చేయకపోవచ్చు, కాకపోతే ఈ కలయికల ద్వారానే మనం అర్థం చేసుకోవచ్చు వారంతా ఒకటిగా ఉన్నారు, ఎటువంటి విభేదాలు లేవు, అన్నిటి కూడా సమ్మిసిపోయినట్టే, ఎటువంటి గ్యాప్ లేదని తెలియజేయడానికి ఈ కలయికలుగా అర్థం చేసుకోవచ్చు. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ అశోక్.